నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది స్త్రీలకు నిర్ణయాలు తీసుకోవటం అంటే భయం. కుటుంబాల్లోని చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకోలేరు. ఏమవుతుందో అని భర్త ఏం చెప్తే అదే పాటిస్తూ ఉంటారు. ఇక చిన్నప్పుడైతే ఆడపిల్లల విషయంలో తండ్రి నిర్ణయాల ప్రకారమే చదువు సంధ్యలు కొనసాగుతాయి. పండుగకు ఏ బట్టలు వేసుకోవాలి, ఇంట్లో శుభకార్యాలైతే ఎవరెవరిని పిలవాలి, కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలి, ఇలాంటివన్నీ చాలా ఇళ్లలో పురుషుల పెత్తనం ప్రకారమే జరుగుతూ ఉంటాయి. అంటే ఆలోచన మాత్రం పురుషులది, శ్రమ మాత్రం స్త్రీలదన్నమాట. మరి స్త్రీలు ఆలోచనలు చేయరా? వారి ఆలోచనలు సక్రమంగా ఉండవా అంటే ఉంటాయి, కానీ అవి భర్త అడుగుజాడల్లోనే కదులుతూ ఉంటాయి. అసలు పుట్టినప్పటి నుంచి స్త్రీల ఆలోచనల మీద ఆంక్షలు పనిచేస్తూనే ఉంటాయి. అందుకే స్త్రీలకు నిర్ణయాధికారం ఎందుకు ఉండటం లేదు ఈ రోజు మాట్లాడుకుందాం. ముందైతే మీకోసం కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మన సౌందర్య లహరి మలక్పేటలో ఉన్న రేయాన్ హెర్బల్స్ కి వచ్చేసిందండి. మనతో పాటు బ్యూటీషియన్ రేష్మా ఠాకూర్ ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఆమె ఏం తెలియచేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం రేష్మా. నమస్తే రేష్మా గారు, బాగున్నారా? బాగున్నాను. రేష్మా గారు, ఈరోజు మా సకులకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారు? సౌందర్యానికి సంబంధించిందండి, మా దగ్గర స్పెషల్లీ హెర్బల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, విచ్ ఆర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి. దీంట్లో కెమికల్స్ అన్నవి ఏమీ లేవు. సో ఫస్ట్ మా దగ్గర ఉన్న ప్రోడక్ట్లో నేను ఫేస్ వాష్ ఉంది. సో అది ఎలా ఫేస్ వాష్ తర్వాత మళ్ళీ స్క్రబ్బింగ్ ఉంటుంది. స్క్రబ్బింగ్ తర్వాత రకరకాల ప్యాక్స్ ఉన్నాయండి. ఆ ప్యాక్స్ వచ్చేసి మన దగ్గర గ్లో ప్యాక్ ఉంది, పిగ్మెంటేషన్ ప్యాక్ ఉంది, ఇంకా యాంటీ యాక్నే ప్యాక్ ఉంది, పింపుల్స్ ప్యాక్ ఉంది. అంటే రకరకాల ప్యాక్స్ ఉన్నాయి. ఇవాళ నేను పిగ్మెంటేషన్ అన్నది చాలా మందికి వాళ్ళ రేపు కామన్ ప్రాబ్లం అయింది కాబట్టి పిగ్మెంటేషన్ ప్యాక్ గురించి చూపిస్తానండి. ఓకే, సో ఇప్పటివరకు మనం కాస్మెటిక్స్ యూజ్ చేసిన ఫేషియల్స్ చాలా చూసే ఉంటాం. సో ఈ రోజు మనకి రేష్మా గారు హెర్బల్స్తో చేసే ఫేషియల్ ప్రొసీజర్ ఏంటో చూపిస్తానంటున్నారు. మరి చూసేద్దాం. తను మా మోడల్ అండి, మోనిక. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ అమ్మాయి స్కిన్ మీద ట్యాన్ అన్నది ఉంటుంది, ప్లస్ యాక్నే ఉంది, ప్లస్ పిగ్మెంటేషన్ ఉందండి. ఇక్కడ ఎట్లా అంటే మోస్ట్లీ యాక్నే అన్నది మనకి టీజోన్, దీన్ని టీజోన్ అంటారండి, దీన్ని టీజోన్ అంటారు. సో ఈ పార్ట్స్ మీద మనకి ఎక్కువ ఆయిల్ సెక్రేషన్స్ అన్నది జరుగుతుంది. మామూలుగా బ్లాక్ హెడ్స్ అన్నవి మనకి నోస్ పక్కన ఇంకా చిన్ దగ్గర ఎక్కువ వస్తాయండి. సో ఫస్ట్ ఈ అమ్మాయి మీద నేను చూపించేది ఫేస్ వాష్ ఉందండి మన దగ్గర, ప్యూర్లీ హెర్బల్, అది కూడా న్యాచురల్ పౌడర్స్తో తయారు చేసింది. సో ఫస్ట్ ఫేస్ వాష్ చేసిన తర్వాత దీన్ని స్క్రబ్బింగ్ చేయాలండి ఫేస్కి. అది కూడా న్యాచురల్ అప్రికాట్ బేస్డ్ స్క్రబ్ ఉందండి. ఇప్పుడు ఈ అమ్మాయికి పిగ్మెంటేషన్ ప్రాబ్లం అన్నది ఎక్కువ ఉంది కాబట్టి నేను పిగ్మెంటేషన్ ప్యాక్ డెమో ఇస్తానండి. సో పిగ్మెంటేషన్ ప్యాక్ వేసే ముందు ఫస్ట్ ఏం చేయాలి? ఫేస్ వాష్ చేసుకోవాలండి, తర్వాత స్క్రబ్బింగ్, తర్వాత పిగ్మెంటేషన్. ఓకే, సో 3 స్టెప్స్ లో ప్రొసీజర్ అవుతుంది. ఓకే, స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇది అప్లై చేసిన ఎంతసేపు వాష్ చేసుకోవాలి? ఒక 5 minutes తర్వాత వాష్ చేసుకోండి మేడం. సో ఇప్పుడు ఇది ఫేస్ వాష్ రాసానండి. రాసిన తర్వాత జస్ట్ మామూలుగా మీరు వాష్ చేసేటప్పుడు ఇలా మసాజ్ లాగా చేస్తారు కదా, సో మామూలుగా మసాజ్ కూడా చేయొచ్చు. మీరు దీన్ని ఎక్స్ఫోలియేషన్ అంటారు. జస్ట్ మీది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి యూ కెన్ జస్ట్ మసాజ్. ఇలా మసాజ్ చేస్తే ఒక 5 minutes చేయండి మేడం. మీ మామూలుగా అయితే 5 minutes చేయాలి, బట్ డిపెండింగ్ ఆన్ ద టైం 10 minutes అయినా మీరు చేసుకోవచ్చు. చేసినా దానివల్ల మనకు ప్రాబ్లం అన్నది ఏమీ లేదండి. సో 5 to 10 minutes ఏంటంటే అది మనం ఇలా మసాజ్ లాగా చేసుకుంటే అది డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుందా అండి? ఇది ఫేస్ వాష్ కాబట్టి జస్ట్ అంటే నీట్ గా అవుతుందండి. ఓకే, పైన డెడ్ స్కిన్ అన్నది తీయడానికి మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ ఉంది కదా. సో దాంట్లో స్క్రబ్బింగ్ తోని మనకి మెయిన్ గా డెడ్ స్కిన్ అన్నది రిమూవ్ అవుతుందండి. సో ఇది స్కిన్ మీద ఉన్న డర్ట్ పోవడానికి అండి ఇది. సో అంటే నార్మల్ ఫేస్ వాషెస్ ఎలా యూజ్ చేస్తామో అలా ఇది హెర్బల్ అండి ఇది. ఓకే, సో చూసారు కదా, సో నీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేసేస్తాను.
సో మరి ఫేస్ వాష్ అయితే అయిపోయింది. అవునండి. నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు వచ్చేసి స్క్రబ్బింగ్ అండి. అది మెయిన్లీ డెడ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ప్లస్ యాక్నే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్క్రబ్బింగ్ వన్స్ ఇన్ ట్వైస్ కంపల్సరీగా చేయాలండి. ట్వైస్ ఇన్ వీక్ చేయాలి. ఒకవేళ టైం ఉంటే ఎక్కువ ఉన్న వాళ్ళు థ్రైస్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే స్కిన్ మరీ డ్రై అయిపోతుంది. సో ఎక్కువ యాక్నే ఉన్న వాళ్ళు 3 times చేసుకోవచ్చు. మామూలుగా మీరు 2 times స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు అండి ఫేస్. ఓకే, అంటే వారంకి ఒక 2 నుంచి 3 సార్లు వరకు స్క్రబ్బింగ్ చేసుకుంటే ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ పోయి బాగుంటుంది. అవునండి. ఓకే, సో మరి ఇప్పుడు స్క్రబ్బింగ్ స్టార్ట్ చేద్దాం. అవునండి. నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్బింగ్ అండి. మన దగ్గర న్యాచురల్ పౌడర్స్ ఆప్రికాట్ బేస్డ్ స్క్రబ్ ఉంది. దీంతో మీరు డెడ్ స్కిన్ అన్నది స్కిన్ మీద రిమూవ్ చేసుకోవచ్చు అండి. స్క్రబ్ అంటే అది ఎలాగో మసాజ్ చేస్తారు కదా? అవునండి, మసాజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇది స్క్రబ్బింగ్ అండి. సో దీన్ని ఇలా పై నుంచి ఎప్పుడైనా మసాజ్ అన్నది కిందికి చేయొద్దండి, పైకి చేయాలి. అప్లిఫ్ట్మెంట్ అన్నది చేయాలి, ఎందుకంటే సాగింగ్ అయిపోతుంది స్కిన్. సో సాగ్ అవ్వనివ్వద్దు. సో పైకి మీరు ఇలా చేసేసి మెయిన్లీ టీ జోన్ ఉంది కదా, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసేసి ఇక్కడ మెయిన్లీ నోస్ సైడ్ దగ్గర కాన్సన్ట్రేట్ చేయాలి. ప్లస్ ఫోర్ హెడ్, ఈ 3 zones మీద మేజర్గా మనకి డెడ్ స్కిన్ అన్నది ఉంటుంది. సో ఇక్కడ అన్నది మీరు మేజర్గా కాన్సన్ట్రేట్. సో 5 minutes స్క్రబ్బింగ్ మసాజ్ చేసుకున్నాక రిమూవ్ చేసుకో. ఓకే, సో మరి 5 minutes అయిపోయింది కదా, రిమూవ్ చేస్తారా? అవునండి. చూసారు కదా, ఇప్పుడు ఇంతకు ముందు మీరు చూసారు ఇక్కడ పార్ట్ అయితే మనం చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది. ఇక్కడ యాక్నే అన్నది కూడా ఒకటే చాలా ఎక్కువ ఉంది కాబట్టి 2-3 సిట్టింగ్స్ తీసుకుంటే ఈ యాక్నే ప్రాబ్లం అన్నది కూడా రెక్టిఫై అయిపోతుందండి. ఇప్పుడు మెయిన్లీ వచ్చేసి అమ్మాయికి నేను నెక్స్ట్ స్టెప్ పిగ్మెంటేషన్ ప్యాక్ పెడుతున్నానండి. సో ఇక్కడ ఈ అమ్మాయికి చూడండి, ఇక్కడ పిగ్మెంటేషన్ అన్నది ఎక్కువ ఉందండి. సో నేను ఈ అమ్మాయికి ఇప్పుడు పిగ్మెంటేషన్ ప్యాక్ పెడతానండి. ఓకే అండి, సో మరి ఇప్పుడు 3rd స్టెప్ పిగ్మెంటేషన్ ప్యాక్ వేస్తారు. అవునండి. సురేష్మ గారు ఇప్పుడు వేసేది పిగ్మెంటేషన్ ప్యాక్ అండి. ఈ అమ్మాయికి ఎక్కువ పిగ్మెంటేషన్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ పార్ట్ లో పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ పిగ్మెంటేషన్ ప్యాక్ వేస్తున్నాను. ఈ పిగ్మెంటేషన్ ప్యాక్ ఎలా అంటే డైలీ వాడాలండి. పిగ్మెంటేషన్ ఎలా అంటే 1 time ప్యాక్ తోని వెళ్ళేది కాదు. సో డైలీ వాడాలి ఇది. తక్కువ ఉన్న వాళ్ళకి మన దగ్గర ఉన్న ప్యాక్ కి 1 month ఇది ఇస్తున్నామండి డ్యూరేషన్ పిగ్మెంటేషన్ కి. ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 months వాడమని సజెస్ట్ చేస్తాం. ఓకే, 1 to 3 months వాడితే పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది. ఓకే, అండ్ ఇది పర్ల్స్ తో చేస్తారా? పర్ల్ పౌడర్ తో చేసాము. ఓకే, ఈ ప్యాక్ అప్లై చేశాక ఎంతసేపు ఉంచుకోవాలన్నారు? 10 minutes అండి. 10 minutes ఉంచుకొని డ్రై అయిపోయాక వాష్ చేసుకోండి. ఓకే, అప్లై చేసి సో రేష్మ గారు 10 minutes అయిపోయింది కదా, ఇంకా వాష్ చేసేసుకోవచ్చు. ఓకే, వాష్ చేసేయండి అయితే. ఓకే రేష్మ గారు, సో ప్యాక్ కూడా తీసేస్తారు కదా? అవునండి. ఇక్కడైతే చాలా క్లియర్ గా వచ్చింది. ఇక్కడ ఈ పిగ్మెంటేషన్ మాత్రం మీరు చెప్పినట్టుగా కొంచెం టైమ్స్ చేస్తే తగ్గిపోతుందండి. ఓకే, సో మరి ఈ హెర్బల్ ఫేషియల్ చేయించుకున్నాక ఎలాంటి కేర్ తీసుకోవాలి స్కిన్ కి? 24 hours వరకు మీరు సోప్ వాడకూడదండి. ఎండలో వెళ్ళడం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇంకా మాయిశ్చరైజర్ అలాంటివన్నీ ఏం పెట్టకూడదు. ఒకవేళ మీరు ఎండలో వెళ్ళదలుచుకుంటే SPF 30 పెట్టుకుని వెళ్ళొచ్చు. ఓకే అండి, సో చాలా మంది పొల్యూషన్ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ పిగ్మెంటేషన్ తోటి చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఈ ప్యాక్ ని ఈ ఫేషియల్ ని కానీ ట్రై చేసినట్టుగా అయితే మీకున్న పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ పోతాయని రేష్మ గారు చెప్తున్నారు. సో రేష్మ గారు మరింత చక్కటి ఫేషియల్ ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. నవ్య, వనజ ఇద్దరు మంచి స్నేహితులు. నవ్యను ఇంట్లో వాళ్ళు స్వేచ్ఛగా పెంచారు. ఆమె ఇష్టాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఏది ఇష్టమో అదే చదువుకొనిచ్చారు. ఆమె చేసే పనుల వల్ల వచ్చే లాభ నష్టాలను వివరించారే తప్ప ఇది చేయకు అది చేయకు అని కట్టడి చేయలేదు. నిర్ణయాలు నీవే తీసుకో,
ఫలితాలు ఎలా వచ్చినా నీవే భరించాలి అని చెప్పారు. నవ్య తన ఇష్ట ప్రకారం చదువుకుంది. ఆమెకెంతో ఇష్టమైన గ్రూప్స్లో పాస్ అయి మంచి ఉద్యోగంలో చేరింది. కానీ వనజ జీవితం అలా సాగలేదు. చిన్నప్పటి నుంచి తండ్రి ఆమెను ఇంజనీరింగ్ చేయాలని అనుకున్నాడు. ఇష్టం లేకపోయినా డబ్బులు కట్టి మరీ చదివించాడు. కానీ వనజకు మంచి పర్సంటేజ్ రాలేదు. దాంతో ఉద్యోగం కూడా దొరకలేదు. అందుకే తల్లిదండ్రుల అభిప్రాయాలు పిల్లలపై రుద్దకూడదు. ముఖ్యంగా ఆడపిల్లల్ని అభిమానవంతులుగా పెంచాలి. సరే, మరికొన్ని సంగతులు చెప్పుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూడండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా లక్ష్మి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చానండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? మేము హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మరి ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? క్యాబేజీ బోండాలండి. క్యాబేజీ బోండాలు. కావాల్సిన పదార్థాలు చెప్తారా? సరే చెప్పండి. కొత్తిమీర, కార్న్ ఫ్లోర్ పౌడర్, కారం, ఉప్పు, నువ్వులు, క్యాబేజీ, శనగపిండి, ఆయిల్, అజినమోటో, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. సో లక్ష్మి గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ఒక బౌల్ తీసుకోవాలండి. ఓకే, బౌల్ మిక్సింగ్ కండి. మిక్సింగ్ ఇది ఆయిల్ డీప్ ఫ్రై కదండి, ఆయిల్ చిన్నగా పెట్టి పెట్టేద్దాం. ఓకే, మిక్స్ చేసుకునే లోపు ఆయిల్ వేసేనా? ఆయిల్ ఫస్ట్ క్యాబేజీ అండి. ఓకే, ఇప్పుడు మిక్సింగ్ కోసం క్యాబేజ్ కట్ చేయాలి. కొంచెం వేడి వాటర్ లో హీట్ చేసి తీయాలండి క్యాబేజీ. ఓకే, అంటే ఉడికించకూడదు, వేడి నీళ్ళలో వేసి తీయాలి. స్మెల్ కొంచెం తగ్గుతుంది, క్యాబేజీ ఉంటుంది. అవును, క్యాబేజీలో వచ్చే స్మెల్ వల్లనే చాలా మంది క్యాబేజ్ తినడం. దీనిలో విటమిన్స్ బాగుంటాయి, అందుకోసం ఆరోగ్యానికి చాలా మంచిది క్యాబేజ్. నెక్స్ట్ ఏం వేసారు? అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసారండి. ఓకే, క్యాబేజ్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఓకే, కారం, నువ్వులు, కార్న్ ఫ్లోర్ పౌడర్ అండి. ఓకే, శనగపిండి, కార్న్ ఫ్లోర్, శనగపిండి. అంటే ఇది మనకు బైండింగ్ కోసం. బైండింగ్ కంపల్సరీ అండి. కొంచెం ఎక్కువ శనగపిండి తీసుకోవాలి, తక్కువ కార్న్ ఫ్లోర్ పౌడర్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, అజినమోటో కొంచెం అండి టేస్ట్ కోసం. ఓకే, కొత్తిమీర. ఓకే, అన్ని వేసుకోవాలి. ఆయిల్ తప్ప మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి మెజర్మెంట్ చూసుకుంటూ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇది బ్యాండింగ్ వాటర్ దీనిలోనే ఉంటుంది కదండి, ఇలాగే బ్యాండింగ్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ మనం కొంచెం తీసాం కదా క్యాబేజ్. సో ఇంకా మనకు వాటర్ పడుతుందంటారా? ఏమొద్దండి, అవసరం లేదు. ఓకే, సో మనకు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు వేసేద్దామండి. ఓకే, చిన్నగా బాల్స్ లాగా చేసుకోవచ్చు, మన ఇష్టం అది సైజు. ఓకే, కొంచెం చిన్నగా చేసుకుంటేనేమో మంచిగా కుక్ అవుతాయి, లేకపోతే బాగా వేగాలి అంటే చిన్న చిన్న సైజ్ లో చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం వాటర్ అసలు యూజ్ చేయలేదు, అవసరమే లేదు. అనవసరంగా ముందే ఫాస్ట్ గా మనం వాటర్ వేసిస్తే అది లూజ్ అయిపోతుంది. బాగా మిక్స్ చేసుకున్నాం ఉప్పు కారం పట్టేలాగా. సో దాంతోనే బైండ్ చేసేసాం. బైండ్ చేసుకో. సో మనం ఎన్ని కావాలో అన్ని ఇలాగే ఉండలు చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఓకే, వేసేయండి. సో మనకు ఫ్రై అయ్యండి. అవునండి, ఫస్ట్ వేసినవి కొంచెం రెడ్ అయినాయి, ఇవి కొంచెం వేగాలండి. సో ఫస్ట్ వేసుకుని మనం తీసేద్దాం టిష్యూలోకి. సో మీడియం ఫ్లేమ్ లో పెట్టే కదా మనం ఫ్రై చేయాలి, లేకపోతే లోన పచ్చిగా ఉంటుంది, పిండిగా ఉంటుంది. సో ఇంకొంచెం కలర్ రావాలి కదా మనం. అవునండి, కొంచెం రావాలి. అనిత గారు వేగిపోయండి, తీద్దాం టిష్యూ పేపర్ లో. సో వేగిపోయి స్టవ్ ఆఫ్ చేయనా? చేయండి.
సర్వింగ్ ప్లేట్ ఇవ్వండి. ఓకే, బాగా గార్నిష్ చేశారు కీరా క్యారెట్స్ తో. సో క్యాబేజ్ Summer మంచిది, కదండి. కీరా క్యారెట్స్ ఇవన్నీ కూడా పచ్చిగా తినేటివి మంచివి. క్యాబేజీ బోండాలు రెడీ అనిత, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. చూసారు కదా సకులు, లక్ష్మి గారు తయారు చేసిన క్యాబేజీ బోండాలు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. క్యాబేజ్ బోండా తయారీకి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్, శనగపిండి, కార్న్ ఫ్లోర్, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కొత్తిమీర, ఆయిల్, అజినోమోటో. క్యాబేజ్ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇది వేడెక్కే లోపు ఒక బౌల్ తీసుకుని అందులో వేడి నీటిలో వేసి తీసిన క్యాబేజ్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నువ్వులు, కార్న్ ఫ్లోర్, శనగపిండి, అజినోమోటో వేసుకుని కొత్తిమీర వేసుకుని వాటర్ వేయకుండా గట్టిగా తడుపుకొని ఉండల్లా చేసుకుని వేడెక్కిన ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి టిష్యూ పేపర్ లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ పోయాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని గార్నిష్ చేస్తే టేస్టీ క్యాబేజ్ బోండాలు రెడీ. క్యాబేజీ బోండాలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సో టమాటో కెచప్ పెట్టారా ఇందులో? అవునండి. సాసా? అవునండి. టమాటో సాస్ లో బాగుంటుంది. అవును. సూపర్ గా ఉన్నాయి. బాగుంది. మీరు కారం ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా వేసారు, చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు. ఈజీగా తినండి. అందులో టమాటో సాస్ తో ఇంకా చాలా అదిరిపోయింది. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL ఏస్రో నగర్ వారికి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సకులు, లక్ష్మి గారు తయారు చేసిన క్యాబేజీ బోండాలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నెంబర్ కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. ప్రతి వారికి పుట్టి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల ప్రవర్తన, స్నేహితుల ప్రభావాల వల్ల వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. అదే వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. వారు తీసుకునే నిర్ణయాలు కూడా వాటిపైనే ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా మన దేశంలోని ఆడపిల్లలు చదువు, ఉద్యోగం పేరుతో ఇప్పుడిప్పుడే బయట ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. తమదైన సొంత వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటున్నారు. పాత సంప్రదాయాలు, పద్ధతులు, వాటి ప్రభావాల నుంచి బయటపడి సొంతదైన జీవితాన్ని నిర్మించుకోవటానికి సిద్ధపడుతున్నారు. కానీ చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవటానికి ముందడుగు వేయలేక ఉన్నతమైన జీవితాన్ని వదులుకుంటున్న మహిళలు చాలా మంది ఉన్నారు. పరిస్థితుల ప్రభావంతో తమలోని కోర్కెలను, సాధించాలనుకునే లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారు. ఇదే విషయమై మరికొన్ని సంగతులు మనం మాట్లాడుకుందాం. ముందైతే మీకోసం ఓ కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. శ్రీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో పేపర్ బ్యాగ్స్ తయారీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వసంత గారు మనతో ఉన్నారు. మరి వారితో కాసేపు ముచ్చటిద్దాం. నమస్తే వసంత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో పేపర్ బ్యాగ్స్ తయారీ రంగంలో రాణిస్తూ ఒక షాప్ పెట్టి సక్సెస్ఫుల్ ఉమెన్ గా ప్రూవ్ చేసినందుకు అభినందనలు. థ్యాంక్ యూ అండి. ఓకే, సో మీ బిజినెస్ గురించి తెలుసుకునే ముందు మీ గురించి ఒకసారి మా సభలకు తెలియజేయండి. డెఫినెట్ గా అండి. మా నాన్నగారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వర్క్ చేసేవాళ్ళు. సో దానివల్ల నేను స్కూలింగ్ అంతా అక్రాస్ ఇండియా జరిగింది. సో ఆసాం, ఢిల్లీ, చండీగఢ్, కోయంబత్తూర్, అక్రాస్ ఇండియా అన్ని ప్లేసెస్లో చదువుకున్నాను. అండ్ ఇంజనీరింగ్ చేసి మా MBA చేశాను. అండ్ ఐ బీన్ ఐ వర్క్ ఫర్ అ వైల్. 4 years నేను బిజినెస్ అనలిస్ట్గా వర్క్ చేశాను. అండ్ I got married in 2008. My husband is Vamsi Mohan. He's very supporting and we work together also. And I have a 3-year-old son అండి, విరాజ్ పేరు. మీరు MBA చేశారు, అలాగే ఇంజనీరింగ్ కూడా చేశారు. మరి అలా అంటే ఆ ఫీల్డ్ లో నుంచి ఇప్పుడు పేపర్ బ్యాగ్స్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది మీకు? నేను జాబ్ చేస్తుండగా ఇట్ వాస్ బికమింగ్ వెరీ మొనటనస్ అండి. రోజు అదే జాబ్, లేసి ఐ వాస్ డ్రాగింగ్ మై సెల్ఫ్. సో అంత ఇంట్రెస్ట్ తగ్గిపోయింది పర్ డే, బికాస్ ప్రాజెక్ట్స్ వర్ నాట్ చేంజింగ్, సిమిలర్ మొనటనీ ఉంటుంది, సేమ్ బాసెస్. ఇంకా అలా అయ్యే కొద్దీ ఐ వాస్ బికమింగ్ లైక్ రెస్ట్లెస్. ఇది కాదు నేను చేసేది, ఇంకేమైనా చేయాలి అని. సో దెన్ సరే ఏం చేద్దాము అన్న థాట్ లేదు, కానీ ఐ రిజైన్ మై జాబ్. దెన్
స్టార్ట్ చేశాను ఇంకేం చేయొచ్చు వేర్ ఐ కెన్ గివ్ మోర్ ఎంప్లాయ్మెంట్ మిగతా వాళ్ళకి, నాకే కాదు ఐఎమ్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ మై సెల్ఫ్, ఏ కాకుండా ఇంకా 10 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించేది ఏం చేయొచ్చు అని. సో అదే టైంలో ఫంక్షన్స్ పెళ్ళిళ్ళలో మా ఫ్రెండ్స్కి వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు ద స్టార్ట్ కేమ్ కస్టమైజ్ బ్యాగ్స్ చేస్తే ఎలా ఉంటుంది అని. అండ్ దెన్ వీ స్టార్ట్ చేసినప్పుడు మేబీ ఒక జస్ట్ మా మెయిడ్ డాటర్తో స్టార్ట్ చేశాను. అండ్ దెన్ అలా పెంచుకుంటూ వెళ్ళాము. ఓకే, మరి మీకు ఈ ఐడియా వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరితో చెప్పారు, అంటే ఎవరితో షేర్ చేసుకున్నారు? అండ్ అంటే అలాగే ఈ బిజినెస్ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, అంటే ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయింది? అండ్ స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ ఏంటి? రైట్, నేను ఫస్ట్ థాట్ వచ్చినప్పుడు మటుకి మా హస్బెండ్తో డిస్కస్ చేశాను. అండ్ తను మటుకి చాలా ఎంకరేజింగ్. నేను చెప్పంగానే వై నాట్ గివ్ ఇట్ అ ట్రై, మీరు చేస్తూ ఉండండి, చెయ్యి, నువ్వు ఏది చేసినా ఐ విల్ బి ఆల్వేస్ బీ దేర్ ఫర్ సపోర్ట్ అని చెప్పారు. సో 2010లో వీ స్టార్టెడ్ ద ప్రాసెస్ ఆఫ్ రీసెర్చ్ చేసాము. అండ్ దెన్ వెన్ వీ సా దట్ దెర్ ఇస్ అ ఫీజిబిలిటీ, ఇది నడిసిద్ది మార్కెట్లో అనుకున్నప్పుడు దెన్ వీ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటారా చాలా లోగా స్టార్ట్ చేసాం. ఒక 1 bedroom హౌస్ తీసుకుని ఒక 10 members, ఒక 8 to 10 members ని పెట్టుకుని అలా స్టార్ట్ చేసాము. అండ్ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వాజ్ 2 లక్షలు, అంతకంటే ఎక్కువ కూడా పెట్టలేదు ఫస్ట్ అయితే. కానీ 6 months అయ్యేసరికి ఇది రన్ అవుతుంది, బాగానే ఉంది, డిమాండ్ జనరేట్ అవుతుంది అన్నప్పుడు దెన్ వి మూవ్ టు ఇండస్ట్రియల్ ఎస్టేట్. అప్పుడు మేము మెషినరీస్ అన్ని కొనుక్కొని అప్పుడు కొంచెం లార్జర్ స్కేల్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము. మీరు ఇండస్ట్రీ స్టార్ట్ చేశానని చెప్పారు కదా, మరి దానికి ముందు అంటే పేపర్ బ్యాగ్స్ దీనికి సంబంధించి ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ట్రైనింగ్ అంటే ప్రత్యేకంగా ట్రైనింగ్ ఏం కాదండి, మా మదర్ హాబీగా పేపర్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తెలుసు. సో అది నేను నేర్చుకుని సరే ఎలా చేయాలి, ఒక 10 members-ని పెట్టి చేయించాలంటే ఎలా చేయాలి, ఒక ప్రాక్టీస్ మీద ఇవాల్వ్ అయింది. అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎనీవే నేను MBA గ్రాడ్యుయేట్ని కాబట్టి ఐ హ్యాడ్ దట్ నాలెడ్జ్, ఎక్కడ మార్కెట్ చేయాలి, ప్రైసింగ్ ఎలా చేయాలి అన్నది అది డెఫినెట్గా ఉంది. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక 2 lakhs ఇన్వెస్ట్మెంట్, అలాగే ఒక 8 members-తో స్టార్ట్ చేశారని చెప్పారు. ఇప్పుడు రైట్ నౌ మీ టర్న్ ఓవర్ ఏంటి, అలాగే ఎంతమంది ఉన్నారు? సో స్టార్ట్ చేసినప్పుడు 2 lakhs, యాక్చువల్గా చెప్పాలంటే 2 members-తో స్టార్ట్ చేసామండి. అండ్ దెన్ అది పెంచుకుంటూ తీసుకొచ్చాం. ఇప్పుడు 18 మంది వర్కర్స్ ఉన్నారు. అండ్ దెన్ వీ హ్యావ్ మోర్ అడ్మిన్ స్టాఫ్ అంతా వర్క్ చేస్తున్నారు. అండ్ టర్న్ ఓవర్ కూడా ఇట్స్ ఆల్మోస్ట్ కమింగ్ అరౌండ్ 40 to 50 lakhs వరకు మేము టార్గెట్ పెట్టుకుంటాం. ఈ ఇయర్ 30 టచ్ అవ్వాలి, ఈ ఇయర్ 40 టచ్ అవ్వాలి, సో అలా 60 వరకు ఈ ఇయర్ టచ్ అవ్వాలి అని పేపర్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో పెట్టుకుంటున్నామండి. మీరు తయారు చేసే పేపర్ బ్యాగ్స్లో ప్రత్యేకత ఏంటి? అలాగే మీరు గిఫ్ట్ షాప్ కూడా ఓపెన్ చేశారు కదా, దాని గురించి చెప్పండి. ఆ పేపర్ బ్యాగ్స్ మేము చాలా వెరైటీలో చేస్తామండి. రిటర్న్ గిఫ్ట్స్ కోసము, కంపెనీస్ కోసము, డిజైనర్స్ వాళ్ళందరి కోసం. సో ప్రత్యేకత అంటే ఇప్పుడు ఈ బ్యాగ్ ఉంది చూడండి. సో దిస్ వన్ ఇట్స్ లైక్ రెగ్యులర్ పేపర్ బ్యాగ్, దానికి కొంచెం రిటర్న్ గిఫ్ట్స్ ట్రెడిషనల్ ఫీల్ అవడానికి ఆ గోల్డ్ కలర్ ప్రింట్ కానివ్వండి. బర్త్డేస్ కంటే మేము పిల్లల బ్యాగ్స్ చేస్తాం. చోటా భీమ్ థీమ్ కావాలి, పిల్లలు బేబీ బర్త్డేస్కి బేబీ ఫోటోగ్రాఫ్ కావాలనుకుంటారు, సో చోటా భీమ్ థీమ్. అలా మిక్కీ మౌస్ కావాలంటే మిక్కీ మౌస్. సో ఇలాంటి కస్టమైజ్ ఏంటంటే బర్త్డే స్పెషల్గా చేసుకుంటారు. ఇట్స్ ఫస్ట్ బర్త్డే ఇస్ ఆల్వేస్ స్పెషల్ టు ఎవ్రీవన్. సో అలా స్పెషల్గా చేస్తూ ఉంటాము. దెన్ కంపెనీస్కి లేకపోతే డిజైనర్స్కి ఇలా బ్యాగ్స్ చేస్తూ ఉంటాం. సో పేపర్ బ్యాగ్స్ అనేది మీకు బిగ్ కంపెనీస్, స్మాల్ ఫంక్షన్, బిగ్ కంపెనీ ఈవెంట్, దేనికైనా వీ మేక్ బ్యాగ్స్ సూటబుల్ టు ఎవ్రీ అకేషన్ అండి. ఆ పేపర్ బ్యాగ్స్ ఒక పక్కన బాగా నడుస్తున్నప్పుడు వీ ఆల్వేస్ హ్యాడ్ కస్టమర్స్ ఎవరైనా వచ్చినప్పుడు నేను మాట్లాడుతూ ఉండేదాన్ని, ఏం గిఫ్ట్ తీసుకున్నారండి, సైజు ఎంత క్వాంటిటీ. సో కొంతమంది మేము ప్రెషర్ కుక్కర్ తీసుకున్నామమ్మా, లేకపోతే ఇది తీసుకున్నా చూపించేవాళ్ళు. సో అలా ఓకే గిఫ్ట్స్ మనమే తీసుకొచ్చి పెట్టచ్చు కదా పేపర్ బ్యాగ్స్కి, ఆల్రెడీ మన దగ్గరికి కస్టమర్స్ వస్తున్నారు, చూస్తున్నారు. సో వై నాట్ గివ్ దెమ్ అన్ ఆప్షన్ of a better collection of return gifts అన్న థాట్తో వీ స్టార్టెడ్ ఈ స్టోర్ అండి. ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ రిటర్న్ గిఫ్ట్స్. ఈ స్టోర్లో మేము యాక్చువల్గా సింగిల్ ఐటమ్స్ కానివ్వండి అలా సేల్ చేయము. మోస్ట్లీ ఏది తీసుకున్నా బల్క్లో, మీ ఇంట్లో చిన్న పూజ ఉండొచ్చు, వ్రతం ఉండొచ్చు, పెళ్లి ఫంక్షన్, ఎంగేజ్మెంట్, ఏది ఉన్నా ప్రతి అకేషన్కి సరిపడా గిఫ్ట్స్ దొరుకుతాయి ఇక్కడ. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, మరి ఈ బిజినెస్లో ఎప్పుడైనా ఈ హెడ్ఏక్ అంతా అవసరం, హ్యాపీగా ఏదైనా మంచి 9 to 5 ఇలాంటి వర్క్ చేయాలి, ఇది ఆపేద్దాం అన్న సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? డెఫినెట్గా చేసామండి. ఏ బిజినెస్కైనా అసలు ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా సాగుతుంది అంటే ఇట్స్ అ బిగ్ క్వశ్చన్, అసలు ఏం చేస్తున్నారని. సో లైక్ ఎనీ బిజినెస్ మాకు కూడా ఛాలెంజెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి.
ఒక పాయింట్లో ఏమో మనం ఆర్డర్స్ కోసం అని తిరుగుతూ ఉంటాము, పర్సిస్టెంట్గా తిరిగి కష్టపడి ఆర్డర్ తెచ్చుకుంటే ఆ టైం తీరా వర్కర్స్ పెళ్ళిళ్ళు అని ఫంక్షన్స్ అని వాళ్ళ సెలవులు వాళ్ళకు ఉంటాయి. ఛాలెంజెస్ హ్యావ్ బీన్ దేర్ ఆల్వేస్, ఇంకా ఉంటాయి, నెక్స్ట్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. బట్ దెన్ ఫేసింగ్ దెమ్ అప్ ఫ్రంట్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇస్ ద క్యూ. మా సకులు కూడా మీలాగే సక్సెస్ఫుల్ ఉమెన్ అవ్వాలి అంటే వాళ్ళకి మీరు చెప్పే ఒక మంచి మాట? ఫోకస్ అండ్ హార్డ్ వర్క్ అండి. హార్డ్ వర్క్ అసలు ఎప్పటికీ వృధా పోదు. మీరు ఇప్పుడు చేసింది ఇమీడియట్గా నాకు రిజల్ట్ రాకపోవచ్చు, కానీ 1 year డౌన్ ద లైన్ అది డెఫినెట్గా వర్కౌట్ అయ్యిద్ది. అండ్ ఫోకస్ ఎప్పుడూ పోకూడదు. సో మీరు ఏది చేసినా ప్యాషనేట్గా మీరు చేస్తూ వెళ్ళండి, డెఫినెట్లీ రిజల్ట్స్ విల్ ఫాలో. ఓకే, చాలా చక్కగా చెప్పారండి. ఫోకస్ అండ్ హార్డ్ వర్క్ ఉండాలి అని చాలా బాగా చెప్పారు. మీరు ఇంకా ముందు ఇంకా చాలా స్టోర్స్ పెట్టాలి, చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మా సక్కుల నుండి అలాగే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతి మహిళకు ఏ పని చేస్తే సంతోషం వస్తుందో తెలుసు, ఏ ఉద్యోగం ఉత్సాహంగా చేయగలదో తెలుసు, ఇంటిని ఎలా చక్కదిద్దాలో తెలుసు, తండ్రి మాటను గౌరవించడం తెలుసు, భర్తను అభిమానించడం కూడా తెలుసు. అదేవిధంగా అవసరమైతే సొంత నిర్ణయాలు తీసుకుని కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడము తెలుసు. కానీ చాలా మంది పురుషులు నీకేం తెలుసు ఆడదానివి అని ఆమెలోని సొంత అభిప్రాయాలను అభిరుచులను పైకి రానియకుండా చేస్తున్నారు. ప్రస్తుత సమాజంలో గొప్ప గొప్ప ఉద్యోగం చేస్తున్న పురుషుల్లోనూ ఉన్నత పదవుల్లో ఉన్నవారిలోనూ ఈ అభిప్రాయం ఉంది. అందుకే నేటి స్త్రీ ఇలాంటి వారి కట్టడిని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే స్వశక్తితో ఎదిగి తనేంటో నిరూపించుకోగలదు ఆధునిక మహిళ. ఇప్పుడు మీకోసం ఓ మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ని ఎప్పటికప్పుడు మా సఖీ ఫ్యాషన్లో మేము మీకు పరిచయం చేస్తూనే ఉంటాం కదండి. మరి ఈరోజు మన సఖీ ఫ్యాషన్ అశోక్ నగర్లో ఉన్న విజయ్ బ్రదర్స్కి వచ్చింది. మనతో పాటు విజయ్ గారు ఉన్నారు. సో విజయ్ గారు ఈరోజు మనకి ఎలాంటి లేటెస్ట్ డిజైన్స్ని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్తే అండి. విజయ్ గారు ఈరోజు మా సఖీ ఫ్యాషన్లో మా సఖులకు ఎలాంటి డిజైన్స్ని పరిచయం చేయబోతున్నారు? ఇప్పుడు మనం చూసే వెరైటీ లేటెస్ట్ డిజైన్స్ మేడం. కుప్పడం సారీస్ అని ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నాయి. ఏం సారీస్? కుప్పడం వెరైటీ అండి. కుప్పడం అని దాంట్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ వస్తున్నాయి. అందులో కొన్ని వెరైటీస్ మనం చూస్తాం. అంటే ఈ కుప్పడం సారీస్ అంటే పట్టువా లేకపోతే ఫ్యాన్సీయా? ఇందులో వచ్చేసి 80% పట్టు అండి, ఒక 20% మాత్రం ఇందులో కాటన్ మిక్స్ ఉంటుంది అనమాట. కాటన్ అండ్ పట్టు మిక్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు సమ్మర్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది. మరి పరిచయం చేస్తారా మా సఖులకి? ఇది కుప్పడం సారీస్ లో మనం చూస్తున్న లేటెస్ట్ డిజైన్ అండి. కుప్పడం. ఓకే, అంటే కుప్పడం అంటే ఏంటి అంటే ప్రింటా లేకపోతే ఫ్యాబ్రిక్ నా దేని వల్ల ఇది కుప్పడం? దీనికి శారీ అండి. ఇది వచ్చి ఇది తయారయ్యే ఊరు పేరు కుప్పడం అండి. దీంట్లో డిజైన్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుందండి, అలాగా ఉంటుంది అనమాట. ఈ శారీ చూడండి, మనకి శారీ అంతా కూడా మనకి కంప్లీట్ రాయల్ బ్లూ కలర్ ఇచ్చినాం మనం. మంచి బ్లూ షేడ్స్ వస్తుంది. ఇందులో మనకి 1 or 2 కలర్స్ కూడా మనకి దొరుకుతుందండి. ఇందులో స్పెషల్ గా ఏంటంటే రాయల్ బ్లూ మీద మంచి రిచ్నెస్ అనేది బాగా కనిపిస్తుంది. మంచి కాంబినేషన్స్ దానికి ఇచ్చినామండి. ఈ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది. మనం పైన చూస్తే చూడండి, బార్డర్ ఈ విధంగా ఒక 4 inches బార్డర్ ఉంటుంది దీంట్లో. దీని కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా తీసుకున్నామండి. మనం బ్లూ కలర్ కాంబినేషన్ కి చూడండి, పైన ఒక ప్యారెట్ గ్రీన్ కలర్, పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, మళ్ళీ దీంట్లో వైట్ జరీ లైన్స్ ఇచ్చినామండి. అంటే ఈ కాంబినేషన్ వల్ల చాలా రిచ్ గాను చాలా డిఫరెంట్ గాను మనకు కనిపిస్తుంది. వీళ్ళ కాంబినేషన్స్ అన్ని కూడా మనకి ఇలాగే ఉంటాయండి, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే మన కింద చూడండి, ఇది కంప్లీట్ బార్డర్ అంతా కూడా మనకి పైన మనకి షోల్డర్ మీద ఎలా వచ్చిందో అలాగే వచ్చింది. దాని పైన మాత్రం మనకి ఫ్లవర్స్ ఇచ్చారు, మంచి ఫ్లవర్ డిజైన్. ఈ డిజైన్స్ లో కూడా మనం చూస్తే పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ గా మనకి ఇస్తారనమాట. కాంట్రాస్ట్ కలర్ మనకి రేట్ వైజ్ గా చూస్తే చాలా తక్కువ ఉంటుంది, సారీ వైజ్ గా చూస్తే చాలా రిచ్ గా ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్ పట్టు అని కూడా కాదు, కొంచెం ఫ్యాన్సీ లుక్ కూడా ఉంది. ఫ్యాన్సీ లుక్ కూడా ఉంది. అవునండి, బాగుంది. సో సారీ అంతా ఇలాగే వస్తుంది. సారీ కంప్లీట్ మనకి ఇదే విధంగానే ఉంటుందండి. మరి పళ్ళు మనకి ఇలా చూస్తే మనకి సారీ అంతా కూడా మనకి బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా రిచ్ గా కూడా ఉంటుందండి. మొకాల వరకు డిజైన్ వచ్చేస్తుంది కదా, ఫుల్ డిజైన్ వస్తుంది మనకి. వెరీ నైస్. సో దీని పళ్ళు ఎలా ఇచ్చారండి? దీని పళ్ళు చూడండి, దీనికి పళ్ళు కూడా మనకి ఇదే స్టైల్లోనే వచ్చిందండి. ఇది మనకి దీంట్లో ఇచ్చిన పళ్ళు డిజైన్ అనమాట. ఓకే, పంచ్ అనేది ఎక్కువ వచ్చింది అనమాట. ఇది కంప్లీట్ మనకి హ్యాండ్లూమ్ డిజైన్ అండి, హ్యాండ్లూమ్ మీద వస్తుంది అనమాట ఇది. సో ఇక్కడ ఫ్లవర్ ఎఫెక్ట్ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ డిజైనింగ్ ఇచ్చారు. బ్లౌజ్ ఏ కలర్ కాంబినేషన్ ఇచ్చారు? మరి ఈ కలర్ సారీ ఉంటాయి. అవునండి, ఇవన్నీ ఉన్నాయి. కానీ హ్యాండ్లూమ్ సారీస్ అనేటప్పటికి మనకి ఏంటంటే కొద్ది రన్నింగ్ స్టైల్లోనే మనకు వస్తుందండి బ్లౌజ్. ప్లెయిన్ ఇచ్చినారు. అంటే ప్లెయిన్ అంటే దీంట్లో మనం చాలా కలర్స్ యూజ్ చేసాం కాబట్టి బ్లౌజ్ కుట్టించుకునే దాన్ని బట్టి మనకి బ్లౌజ్ డిజైనింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా తయారవుతుందండి. చాలా బాగుంది కాంబినేషన్, చాలా మంచి కాంబినేషన్ ఇది. సో మీరు అన్నారు కంఫర్టబుల్ గా ఉంటుంది. ప్రైస్ అని కూడా ఎంత ఉండొచ్చు దీని ప్రైస్? దీని ప్రైస్ వచ్చేసి మనకి
4890 రూపీస్ అండి. ఓకే, 4500 నుంచి ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటాయి. 890 అండి ఈ సారీ మనకి. ఓకే, ఇందులో మనకి స్టార్టింగ్ వచ్చి 35 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. 35 నుంచి స్టార్ట్ అవుతాయి, అంటే డిజైన్ బట్టి ఉంటుంది. ఓకే, సో మరి నెక్స్ట్ ప్యాటర్న్ ఏం చూపిస్తారు? నెక్స్ట్ సారీ చూద్దామండి. ఈ సారీ చూద్దామండి. మంచి రాణి పింక్ కలర్ అండి. దీనికి స్పెషల్ ఏంటంటే మనకి మీరు అడిగారు ఇంతకుముందు కుప్పడం అంటే ఏంటండి అసలు అని చెప్పండి. కుప్పడం అని అంటే అండి, ఇప్పుడు ఇందులో వచ్చి మనం చూడండి, ఇది మనకి వచ్చిన బార్డర్, ఇది కంప్లీట్ మనం వైట్ జరీ వస్తుంది. ఇది కుట్టు ఉంటుందండి, ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టు. అంటే దీనికి దానికి సపరేట్ గా మగ్గం నేసేటప్పుడు వీవర్స్ ఏంటంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది ఇవన్నీ డిజైన్స్. ఇది కంప్లీట్ కుట్టు ఉంటుంది అనమాట. ఈ కుట్టు తీసే విధానాన్ని కుప్పడం అంటారండి. చేసే స్టైల్ నే మనకి కుప్పడం అంటారు అనమాట. ఇది చూడండి, దీంట్లో మనం వైట్ లోనే జస్ట్ మనం ఒక లెవెండర్ కలర్ లాగా మళ్ళీ దీంట్లో మిక్స్ చేసాం. లెవెండర్ కలర్ అండ్ వైట్ జరీతో మిక్స్ తో వచ్చింది అనమాట. కొద్ది డిఫరెంట్ షేడ్ అనేది మనం జరీలో కూడా ట్రై చేసాం అనమాట. ఇందులో చూస్తే మనకి చూడండి, మనకి ఫ్లవర్ బంచెస్ అనేది కొద్ది డిఫరెంట్ కలర్స్ తో పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇస్తూ పైన వచ్చేటట్టు ఇచ్చాం అనమాట. దీంట్లో వచ్చేసి మనకి ఓన్లీ హైలైట్ వచ్చేసి బార్డర్ హైలైట్ చేస్తాం. సారీ అంతా కంప్లీట్ మనకి ప్లెయిన్ వస్తుందండి. ఈ పైన ఇచ్చే బార్డర్ మనకి షోల్డర్ మీద వచ్చే బార్డర్ మాత్రం కొద్దిగా చిన్నగా 3 ఇంచెస్ దాంతో సింపుల్ గా ఉంటుంది. అంటే దీంట్లో కట్టే విధానంలో మనం సారీ అనేది మనం కట్టినప్పుడు మీరు షోల్డర్ మీద పిన్ పెట్టుకునే విధానంలో ఈ సారీ అనేది హైలైట్ అవుతుందండి. బార్డర్ అనేది హైలైట్ చేస్తూ మనం కట్టుకోవాలన్నమాట ఇటువంటి సారీస్ కి. ఇప్పుడు చాలా బాగుంటుంది. దీంట్లో హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా పర్వాలేదండి. ఇటువంటి బార్డర్స్ కట్టినప్పుడు ఈ షోల్డర్ మీద కొద్దిగా హైలైట్ చేస్తూ ఈ బార్డర్స్ కట్టినప్పుడు చాలా అందంగా కూడా మంచిగా బాగుంటుంది. ఒకప్పుడు పెద్ద పెద్ద బార్డర్స్ ఫ్యాషన్ లో ఉండేవి, ఇప్పుడు మళ్ళీ రన్నింగ్ వస్తున్నాయండి ఇవన్నీ కూడా. సారీ అంతా ఇలాగే ఉంటుంది కదా మనకి. అవునండి, సారీ కంప్లీట్. దీని పళ్ళు చూస్తే మనం చూడండి, ఈ విధంగా మనం పళ్ళు ఈ విధంగా ఇచ్చినామండి. ఫుల్ వర్క్ వచ్చింది అనమాట. మంచి కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చినాం అనమాట ఇందులో. అలాగే దీని బ్లౌజ్ వచ్చేసి మనకి సారీ అంతా ప్లెయిన్ ఇచ్చినాం కాబట్టి మనము బ్లౌజ్ అనేది మనం బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చినామండి. ఈ విధంగా వచ్చింది అనమాట. ప్లెయిన్ గా ఉంది కాబట్టి దానికి ఇది హైలైట్ అవుతుందండి. ఎలాగో మనకి బార్డర్ అనేది కంటిన్యూషన్ గా మనము వైట్ ఇస్తున్నాం, మనము ఇదే విధంగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. మంచి బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది. ఇది స్పెషల్ గా వర్క్ చేయించుకునే పని లేదండి. మనకి ఏంటంటే బ్రొకెట్ బ్లౌజ్ ఉంది కాబట్టి ప్లెయిన్ సారీ మీద బ్రొకెట్ బ్లౌజ్ తో చాలా అందంగా ఉంటుందండి. చాలా డీసెంట్ గా ఉంటుంది. చాలా బాగుంది. అంటే ఇందులో కలర్స్ కూడా ఉంటాయండి? ఉంటుందండి, ఇందులో కలర్స్ కూడా వస్తాయి. ఆల్ డార్క్ కలర్స్ ఏనా, లైట్ కలర్స్ కూడా? అన్ని కొద్దిగా డార్క్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి దీని అంతా కూడా. మనకి అంటే మనం మనకి దాని మీద డిజైనింగ్ అనేది హైలైట్ అవ్వడానికి మనం చేస్తాం. కలర్ అయితే బాగుంది, డిజైనింగ్ కూడా బాగుంది. ప్రైస్ ఎంత ఉండొచ్చండి? దీని కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుందండి. 6050 రూపీస్ లో మనకు వచ్చేస్తుందండి. 6050. సో మంచి కాంబినేషన్ లో సారీ చూపించారు. మరి నెక్స్ట్ ఏ కాంబినేషన్ చూపిస్తారండి? నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది బాడీ అంతా మనకి ఈ విధంగా వస్తుంది, ఫుల్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్. అండ్ బార్డర్ చాలా నచ్చింది నాకు. అవునండి, బార్డర్ చాలా బాగుంటుంది ఇందులో మనకి. సో ఇది కూడా మనకి కొంచెం ఒక 10 ఇంచెస్ వరకు ఉంది కదా బార్డర్? అవునండి, 10 ఇంచెస్ దాకా ఉంటుంది. మనకి జనరల్ గా మనకి బార్డర్ తీసుకుంటే పైన మనం ఎలా ఇచ్చామో ఇక్కడ కూడా అలాగే వచ్చిందండి. కడ్డీ బార్డర్ వచ్చేసింది ఒక 2 ఇంచెస్. ఈ పైన మనకి బంచెస్ తో ఇచ్చినామండి. సో ప్లెయిన్ బ్లూ తీసుకొని దానిపైన డిజైన్ గ్రీన్ అండ్ గోల్డ్. ఇది ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూషన్ గా వస్తుంది. చాలా బాగుంది, వెరీ నైస్. సో సారీ అంతా ఇలాగే ఉంటుంది. అవునండి. పళ్ళు ఎలా ఇచ్చారు? దీని పళ్ళు డిజైన్ చూడండి, ఈ విధంగా వస్తుంది పళ్ళు డిజైన్. ఓకే, సో పళ్ళు రిచ్ గా ఇచ్చారు. అంటే ఇందులో మనం జరీ వాడేశారు కదా? ఇందులో ఇది ఇక్కడ మనం ఒక్క దగ్గర మాత్రమే మనం జరీ వాడినామండి. సో హైలైట్ పళ్ళుకి మాత్రమే మనం జరీ వాడినాం అన్నమాట. చాలా బాగుంటుంది మనకి. 3 కలర్ కాంబినేషన్స్, గోల్డ్, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ లో తీగలు అండ్ బాక్సెస్ లాగా ఇచ్చి చక్కగా డిజైన్ చేశారు. అవునండి, బాగుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు మరి? దీని బ్లౌజ్ ఇస్తే మనం ఏంటంటే ప్లెయిన్ మీద ఇస్తాం మేడం. సారీ అంతా మొత్తం వర్క్ ఉంది కాబట్టి మనం ఏంటంటే దీన్ని మాత్రం ప్లెయిన్ మీద మనకు వచ్చింది అనమాట. ఈ విధంగా మనకి బ్లౌజ్ అనేది 2 సైడ్ మనం గోల్డ్ జరీతో మనం ఇస్తాము. ఇందులో మనం చేసేవాళ్ళైతే చిన్న వర్క్ చేసుకోవాలన్నా లేదా గ్రీన్ కలర్ ఇది కాంబినేషన్ లో మనం తీసుకొని కొద్దిగా ప్యాటర్న్ బ్లౌజ్ లాగా కుట్టిస్తే కూడా చాలా బాగుంటుందండి. ఇదెంత ఉండొచ్చండి ప్రైస్ మరి? దీని ప్రైస్ వచ్చేసి మనకి 5000 చేంజ్ లో మనకు వచ్చేస్తుందండి. 5000 చేంజ్. ఓకే, సో ఇలాంటి డిజైన్స్ ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు విజయ్ గారు. వెల్కమ్ మేడం. ప్రతి మహిళ తన నైపుణ్యాన్ని, ప్రతిభను బట్టి లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. లక్ష్యానికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలి. లక్ష్యం చిన్నదైనా పెద్దదైనా ఆ ఆలోచన నుంచి బయటకు పోకూడదు. ఆ లక్ష్య సాధనకు అనుకూలమైన మార్గాలను తెలుసుకొని ఆ దారిలో నడవాలి. అవసరమైతే శిక్షణ తీసుకోవాలి. ఉద్యోగం, పెళ్లి, వ్యాపారం ఏదైనా సరే తనకు నచ్చిన విధంగా నడుచుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎదుటి వాళ్ళ సలహాలు మాత్రమే తీసుకోవాలి తప్ప ఇష్టం లేకపోయినా వాటిని ఆచరణలో పెట్టి కష్టాల పాలు కాకూడదు. జీవిత లక్ష్యం మాత్రం ధనం కాదు, సంతోషం అని తెలుసుకొని ముందడుగు వేయాలి. ప్రతికూల పరిస్థితుల్లోనూ కూడా సానుకూల దృక్పథాన్ని విడిచిపెట్టకూడదు. అప్పుడే విజయం సొంతం అవుతుంది. సరే,
ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.